నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు గణపతి యొక్క మంత్ర సాధన నియమాలు, అలాగే అద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క దీక్ష, గణపతి దీక్ష మరియు నియమాలు మేము మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో అద్వితీయమైనది. ఎందుకయ్యా అంటే సదాశివుడు మిమ్మల్ని దీవిస్తాడు, మహాగణపతి అనుగ్రహిస్తాడు. ఎందుకయ్యా అంటే ప్రతిరోజు కూడా, ప్రతి వారము కూడా మీకు అద్భుతమైనటువంటి సాధనలు తెలియజేస్తాం. వీడియో రూపకంగా కానీ అద్భుతమైనటువంటి మీరు కామెంట్లో చేస్తే గనక అద్భుతమైనటువంటి దేవీ దేవతల యొక్క మంత్రాలు, మంత్ర సాధనలు, దీక్షల గురించి తెలియజేస్తాం. నేను గత 4 సంవత్సరాలుగా అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు మీకు ఈ ప్రత్యక్ష ప్రసారం కానీ లైవ్ టెలికాస్ట్ కానీ చేయగలుగుతున్నాను. కనుక నాకు సంతోషం వస్తుంది. ఎందుకయ్యా అంటే మీ లాంటి వాళ్ళందరికీ మేము మీకు తెలియజేయగలుగుతున్నాం. మంచి మంత్ర సాధన, దేవతల యొక్క వివరణ, మీరు సులభంగా పూజలు చేసుకునేలాగా, కష్టం లేకుండా సులభమైన మార్గంలో నేను మీకు సదా ఈ లైవ్లో కానీ వీడియోలు నేను తీసి మీకు అప్లోడ్ చేయడం కానీ, దేవీ దేవతల గురించి మేము మీకు ప్రతి వారానికి కానీ నెలకు కానీ వీడియోలు అందించడానికి, ప్రతి 15 రోజులకు కానీ, ఒక నెలకు కానీ, 1 మంత్కి కానీ, 1 వీక్కి కానీ, 15 డేస్కి కానీ మేము మీకు వీడియోలు అప్లోడ్ చేయగలుగుతున్నాం. మీకోసం మేము ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంతనే ఖర్చు పెట్టి మీకోసం మా స్వశక్తితో మేము తయారు చేస్తున్నాం. మాకు స్నేహితుల యొక్క సహాయం లేదు, బంధువుల సహాయం లేదు. నేను ఒక్కడనే చేస్తున్నాను మీకోసం. ఈ వీడియోలు చూసి మీరు దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొంది, పూజ చేసుకుని, మంత్ర సాధన చేసుకుని, వివరాలు పొంది మీరు బాగుండాలి, మీ యొక్క కుటుంబము, మీ స్నేహితులు అందరూ బాగుండాలని ఉద్దేశంతో మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లైవ్ చేస్తున్నాం. ప్రతి వారము కూడా, ప్రతి 15 రోజులకు కూడా, ఇక్కడ నుంచి ప్రతి నెలకు కూడా లైవ్ అనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కొంతమంది అంటున్నారు, అయ్యా లైవ్ రావట్లేదండి, మీరు చెయ్యట్లేదు, అందరూ చేస్తున్నారు, అన్ని భక్తి ఛానల్లో చేస్తున్నారు, మీరు చేయట్లేదు స్వామి అని అడుగుతున్నారు చాలామంది. కనుక ఈరోజు మన దేవతా విజయం యూట్యూబ్ ఛానల్కి లైవ్ ఇద్దామని మేము అనుకున్నాం. కనుక లైవ్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేవాళ్ళు కామెంట్ చెయ్యండి. ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం. సదా మా ఛానల్ దేవతా విజయంగా, దేవతా వరం నుంచి దేవతా విజయంగా మార్చడం జరిగింది. కనుక ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో వాళ్ళందరికీ అందుకోవాలి. మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులందరికీ అందజేయండి. మా ఛానల్ గురించి అందరికీ తెలియజేయండి.
ఇలా ఎప్పుడైతే మీరు తెలియజేస్తారో మాకు సంతోషంగా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేస్తాం, భక్తిపరమైన వీడియోలు. కనుక మీరు కామెంట్లో చేయండి, మేము తప్పనిసరిగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కనుక మీరు కామెంట్, వీడియో కింద లైవ్లో కామెంటు ఒక పదానికి కొంచెం ఖాళీ ఇచ్చి తెలుగులో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ తెలుగు భాషలో కానీ ఒక పదానికి కొంచెం ఖాళీ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చి మీరు ఆ పదాన్ని టైప్ చేసి మాకు కామెంట్ చేసినట్లయితే మాకు వివరం తెలుస్తుంది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మంత్ర సాధన ఉపదేశం ఇవ్వండియ్యా అంటే ఆ పదాలని మొత్తం కలిపేస్తున్నారు, వివరం తెలియట్లేదు. కనుక ఒక్కొక్క పదానికి మీరు ఖాళీ ఇచ్చినట్లయితే, ఎమోజీలు కానీ అవి పెట్టినట్లయితే మాకు వివరం తెలుస్తుంది, తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ. కనుక మీరు ఇంగ్లీష్లో ఇస్తే మేము తెలుగులో మార్చుకుంటాం, తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో చదువుతాం. మేము మీకు మా యొక్క స్పందన మీకు తెలియజేస్తాం, రిప్లై ఇస్తాం. కనుక ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం, కానీ కొంచెం సమయం పడుతుంది లైవ్ కాబట్టి. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధనలో మొదలుగా మనం తెలుసుకోవాల్సింది మహాగణపతి యొక్క మంత్ర సాధన. ఈ మహాగణపతి మంత్ర సాధనలో అద్భుతమైనటువంటి సాధన ఇది మహాగణపతిది. ఈ మహాగణపతిది 95 రోజులు చెయ్యాలి, 95 రోజుల పాటు దీక్షగా చెయ్యాలి. మహాగణపతి బుధవారం మొదలుపెట్టి మొదటి రోజు మహాగణపతికి మళ్ళీ 95వ రోజు బుధవారం రావాలి. అది ఒక నియమం ఉన్నది. కనుక మీరు మేము తెలియజేస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారంలో మేము అందిస్తున్నాం. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు వీక్షించి మహాగణపతి అనుగ్రహం పొందండి. ఓం గం గణపతయే నమః. గం అనేది గణపతి యొక్క బీజము. గమ్ అనే అక్షరంలో అద్భుతమైనటువంటి దివ్య శక్తి ఉన్నది. ఆ శక్తి వలన దివ్యమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది మీకు. ఎప్పుడైతే మీరు పూజా మందిరంలో కూర్చుని గణపతి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే మీ పూజా మందిరంలో దీపారాధన చెయ్యాలి, ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో మహాగణపతి అనుగ్రహం వలన మీకు ఉన్నటువంటి పనులన్నీ విఘ్నాలు తొలగిపోతాయి. ఎటువంటి సమస్య అయినా సరే 95 రోజుల్లోపు మీకు నెరవేరుతుంది. కనుక పూజా మందిరంలో గణపతి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉంటే కనుక ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. చేసి నమస్కరించుకుని 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ మరియు అద్భుతంగా నీలం రంగు పువ్వులు కానీ ఉంటే కనుక మీరు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసి నమస్కరించుకుని ఓం మహాగణపతి నాకున్నటువంటి అనారోగ్యాలు తొలగించు, సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ను ప్రసాదించు, మాకు వివాహం అయ్యేలా చూడు, సంతానం కలిగేలా చూడు, మంచి ఉద్యోగము, ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు వచ్చేలా చూడు మహాగణపతి. వ్యాపారాభివృద్ధి జరగాలి, నాకు నరఘోష తొలగాలి, ధనలాభం రావాలి, వస్తులాభం రావాలి అని కోరుకోండి. చక్కగా
దీపారాధన చేసిన తర్వాత 108 పుష్పాలతో మేము తెలియజేస్తున్నాం మహాగణపతి యొక్క నామాన్ని, మంత్రాన్ని. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఈ మంత్రంతో మహాగణపతికి పూజ చెయ్యాలి. ఒక్కొక్క పువ్వు చేత్తో పుచ్చుకుని ఓం గం గణపతయే నమః అంటూ మహాగణపతి చిత్రపటానికి లేదా మహాగణపతి విగ్రహానికి పూజ చెయ్యాలి. కొంచెం అక్షంతలు చల్లండి. అలాగే 108 పుష్పాలతో 108 సార్లు పూజ చెయ్యండి. ఈ అద్భుతమైనటువంటి గమ్ అంటే గణపతి, గమ్ అంటే శివుడు, గమ్ అంటే పార్వతి, గమ్ అంటే గమనాత్మకమైనటువంటి శక్తి, గంగాదేవి శక్తి, ఉత్కృష్టమైనటువంటి మహాశక్తి. ఒక్కసారి గనక ఈ యొక్క గణపతి యొక్క ఈ మంత్ర సాధన, బీజాక్షర సహిత మహాగణపతి మంత్ర సాధన మీకు సిద్ధించింది, మంత్రం సిద్ధించింది అనుకుంటే గనక ప్రతిరోజు కూడా మీకు ఉన్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో వర్క్ ఉందనుకోండి, అది నెరవేరుతుంది. అలాగే ఎవరన్నా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వారి యొక్క ఈ యొక్క శక్తి తొలగిపోతుంది, మీకు శుభం కలుగుతుంది. శత్రువులు అనేవాళ్ళు ఉండరు. ఎనిమీస్ రిమూవ్ దిస్ మంత్ర, గణేష్ మంత్ర, వెరీ పవర్ఫుల్ బీజాక్షర మంత్ర. కనుక ఈ బీజాక్షర గణపతి మహామంత్రం వలన మీకు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ఏంటయ్యా అంటే మీరు కోరుకున్నది నెరవేరుతుంది ఎప్పుడైనా సరే. ఒక్కసారి 11 సార్లు కానీ 21 సార్లు కానీ పూజ అయిన తర్వాత తలుచుకుంటే మీకు ఆ రోజు నుంచి 95 రోజులు తరువాత మీకు మీరు అనుకున్నది నెరవేరుతుంది. కనుక 108 పుష్పాలతో అక్షంతలతో పూజ చేసిన తరువాత మహాగణపతికి అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని గణపతి యొక్క స్తోత్రం కానీ మీరు పఠించాలి. 11 సార్లు కానీ 21 సార్లు కానీ 53 సార్లు కానీ లేదా 3 సార్లు మీరు ఎన్నిసార్లు ఆ స్తోత్రాన్ని పఠించగలిగితే అన్నిసార్లు అంత శక్తి కలుగుతుంది. ప్రతి బుధవారము కూడా. మరియు తరువాత ఈ సాధనలో భాగంగా ఈ స్తోత్రం పఠించిన తరువాత మీరేం చేస్తారయ్యా అంటే మీ పూజా మందిరంలో దర్భాసనం తెచ్చుకోవాలి. చక్కగా దర్భాసనం వేసుకొని కూర్చోవాలి. లేదా పీట, ఆ పీట మీద మీరు గోధుమ రంగు బిస్కెట్ కలర్ వస్త్రాన్ని వేసుకుని కూర్చోవాలి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే చక్కగా కూర్చొని రుద్రాక్షమాల తీసుకోవాలి. 108 పూసలు కలిగినటువంటి రుద్రాక్షమాల తీసుకోవాలి. తీసుకుని చక్కగా మేము తెలియజేస్తున్నటువంటి మహాగణపతి యొక్క ఈ మంత్ర సాధనలో భాగంగా మంత్ర సాధన మొదలు పెట్టాలి. ఈ లైవ్లో మీ యొక్క గోత్రము, నామము చెప్పుకొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి మనోకామ్యం తెలియజేసుకుని మహాగణపతికి మీ గోత్రనామం తెలియజేసుకుని సంకల్పం చేసుకుని ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని
మీ యొక్క మనోభిష్టం నెరవేరాలని, మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరాలని మీరు కోరుకోవాలి. కోరుకుని ప్రారంభించాలి. ఇలాగ 108 సార్లు 1008 సార్లు మంత్ర సాధన చెయ్యాలి. కనుక ఈ 95 రోజులు కూడా 1008 సార్లు కానీ 108 సార్లు చెయ్యగలగాలి. స్త్రీలు పురుషులు. స్త్రీలు కనుక వాళ్ళకి ఇబ్బంది ఉంటుందో ఒక 4 రోజులు, ఆ 4 రోజులు మినహాయించి మళ్ళీ ప్రారంభించాలి. ఎన్ని రోజులు అయ్యాయో మీరు గుర్తుంచుకొని ఆ 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి. కనుక ఇలాగా 108 సార్లు కానీ 1008 సార్లు జపించాలి. ఓం గం గణపతయే నమః. సర్వ అరిష్టాలు సర్వ దోషాలు తొలగిస్తుంది మంత్రం. శత్రువుల బాధలు తొలగుతాయి, అప్పుల బాధలు తీరుతాయి, ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగుతాయి, అష్టైశ్వర్య సిద్ధి మంత్రసిద్ధి దైవ సిద్ధి కలుగుతుంది. మహాగణపతి అనుగ్రహం వలన విజయం సిద్ధిస్తుంది. విజయ గణపతి యొక్క శక్తి కలుగుతుంది. మీకున్నటువంటి నరఘోష దృష్టి దోషాలన్నీ తొలగుతాయి. మంచి జ్ఞానము తెలివితేటలు కలగడం వలన మహాగణపతి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలుగుతుంది. కనుక ప్రతి రోజు కూడా ఈ 95 రోజులు కూడా ఈ విధంగా దీక్షలో కూర్చోవాలి. ఇది దీక్ష. ఈ దీక్షలో 95 రోజుల దీక్ష. ఈ దీక్షలో మహాగణపతి దీక్ష చేస్తున్నామని ఎవరికి తెలియజేయకూడదు. దేవుడి దీక్షలో ఉన్నామని చెప్తే సరిపోతుంది. ఏ మంత్రం చేస్తున్నావు, ఎన్నిసార్లు చేస్తున్నావు, ఇవి మీకు ఎవరికి చెప్పకూడదు. మీరు మీ కుటుంబ సభ్యులకు తప్ప బయట వారికి ఎవరికి తెలియజేయకూడదు. ఇది ఒక నియమము. మరియు మీరు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి, మంత్ర సాధన చేసుకోవాలి. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రం వెళ్ళకూడదు, ఇంకో జిల్లా మారకూడదు. కనుక విదేశాలు వెళ్ళకూడదు. ఇది ఒక నియమము. ఈ మంత్ర సాధనలో నియమంలో మీరు దీక్షలో ఉండడం వలన మీరు ఎవరన్నా పుట్టినరోజు పార్టీకి పిలిచారు, పాపో బాబో పుట్టినరోజు ఉంది, మీరు వెళ్ళండి, అక్కడ ఏమి తినకండి. పుట్టినరోజు వాళ్ళకి గిఫ్ట్స్ అయినా ఇవ్వాలంటే బహుమతులు ఇచ్చి వచ్చేయచ్చు. మరియు ఎవరన్నా చనిపోయారు, వారింటికి వెళ్ళాలి. వెళ్ళి దూరం నుంచి చూసి ఎవరిని ముట్టుకోకుండా పలకరించకుండా వాళ్ళ ఇంట్లో ఏమీ స్వీకరించకుండా వచ్చేయాలి. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీక్ష మొదలు పెట్టాలి. మంత్ర సాధన పూజా దీక్ష. కనుక అలాగ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు ఉండాల్సి వస్తే గనక మళ్ళీ ప్రారంభించాలి. 20 రోజులు అయ్యాయి, మళ్ళీ 20 రోజులు మళ్ళీ మొదలు పెట్టాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన 10 రోజుల తరువాత మళ్ళీ మొదలు పెట్టవలసి ఉంటుంది దీక్ష. ఈ దీక్షలో మీరు ఉన్నంత కాలము కూడా 108 సార్లు మంత్ర సాధన చేసుకోవాలి. ఇంకా చేయగలం అనుకుంటే 1008 సార్లు జపించాలి. కనుక ఒక 3 గంటలు గనక ప్రతిరోజు ప్రతి బుధవారము ప్రతిరోజు దీక్షలో ఉంటే గనక మీరు కనీసం 5 మాలలు తిప్పగలగాలి. 508 సార్లు మీరు మంత్ర సాధన జప సాధన చెయ్యాలి రోజుకి, లేదా 1008. కనుక ఈ అద్భుతమైనటువంటి గణపతి మంత్ర సాధన వలన మీకు త్వరితగతిన ఒక 15 రోజుల నుంచి మీకు
మీరు మొదలుపెట్టిన 15 రోజుల నుంచి మీకు రాను రాను రోజు రోజుకి మీకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. గణపతి యొక్క బీజాక్షర సహిత ఈ మంత్రం వలన మీకున్నటువంటి చెడు ప్రభావం ఏదైతే ఉందో అది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. మనశ్శాంతి కలుగుతుంది, శరీరానికి శక్తి వస్తుంది, ధనలాభం కలుగుతుంది, అప్పుల బాధలు తొలగుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. ఈ దీక్ష అంత గొప్పది. శత్రువుల బాధలు తీరుతాయి. మంత్ర యంత్ర తంత్ర చుద్ధ ప్రయోగాల నుంచి రక్షణ కలిగింపజేస్తాడు మహాగణపతి. మరియు వాక్శుద్ధి, తెలివితేటలు, చురుకుదనము, జ్ఞాపక శక్తి, బలము, తేజస్సు, వచ్చస్సు కలిగింపజేస్తాడు మహాగణపతి. సదా పరమేశ్వరుని యొక్క పార్వతీదేవి యొక్క పుత్రుడు మహాగణపతి. నాట్యాచారుడు, సంగీత విద్వాంసుడు, చతుర్షష్ఠి కళాకోవిదుడు, 64 కళలు, చతుర్వేదాలు తెలిసి ఉన్నటువంటి మహాగణపతి. ఋగ్వేదం చెప్తోంది, సామవేదం, అధర్వణ వేదం చెప్తోంది మహాగణపతి గురించి. పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాం. ఎంతో శక్తివంతమైన వాడు. దేవతల్లో ప్రథమ పూజ్యుడు మహాగణపతి. కనుక అటువంటి గొప్ప మహాగణపతి యొక్క మంత్ర సాధన ఇది. కనుక మీరేది తలుచుకుంటే అది నెరవేరుతుంది. 95 రోజులు దీక్ష తరువాత మంత్రం యొక్క జపించే అధికారమే కాదు, కొంతమందికి కళలో కానీ పరోక్షంగా కానీ మహాగణపతి కనబడి మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కనుక ఈ దీక్షలో నేల మీద పడుకోవాలి. తల కింద చెక్కపీట కానీ చెక్కపీట మీద చిన్న వస్త్రం పరుచుకుని పడుకోవాలి. మరియు ఈ అద్భుతమైనటువంటి దీక్షలో మీరు నేల మీద వస్త్రాన్ని పరుచుకోవాలి. కింద పడుకోలేని వాళ్ళు అనుకోండి, వస్త్రం మీరు కట్టుకున్నటువంటి ఆ బిస్కెట్ రంగు మరియు చందనపు రంగు వస్త్రం ఏదైతే ఉందో, ఎర్రటి వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. మీరు దీక్షలో మీరు పట్టు వస్త్రాల్లో కూడా అవే రంగులు, ఎరుపు రంగు, చందనము రంగు, బిస్కెట్ రంగు, గోధుమ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ధరించాలి మీరు. ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధనలో మీరు కూడా మీ యొక్క మనో అభిష్టం మేరకు చేసుకోవాలి. ప్రతి వారానికి మీకు శక్తి పెరగడమే కాదు, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నేల మీద పడుకోవాలి. ఇప్పుడు టైల్స్ వచ్చాయండి, నేలకు టైల్స్ వేయించుకుంటున్నారు. ఆ టైల్స్ మీద వస్త్రం వేసుకుని పడుకోవాలి, లేదా మామూలుగా ఉంటే మామూలుగా పడుకోవచ్చు. కనుక కింద మీద పడుకోవాలి, నేల మీద పడుకోవాలి. చక్కగా మీరు మంత్ర సాధన చేస్తారు కదా, ఆ వస్త్రం నుంచి మీకు వస్తుంది శక్తి. ఎలా వస్తుంది? కింద నుంచి పైకి వస్తుంది, పైనుంచి కిందకు వస్తుంది. ఆ 45 రోజులు 95 రోజులు కూడా ఆ గణపతి మనల్ని ఆవహించి ఉంటాడు. ఆ మంత్రసిద్ధి చేస్తాం కదా, మంత్ర సాధన చేయడానికి త్వరితగతిన ఈ మంత్ర సాధన మీరు ఎంత బాగా చేస్తే భక్తి శ్రద్ధలతో
నియమ నిష్టలతో అంత బాగుంటుంది. మీరు పట్టుబట్టలు ఒక 4 జతలు తీసుకోవాలి మంత్ర సాధన దీక్షకి. ఓ రోజు కట్టిన వస్త్రం ఇంకో రోజు కట్టకూడదు. మళ్ళీ అదే వస్త్రం తడుపుకుని ఉతుక్కుని మళ్ళీ వేసుకోవాలి. ఈ వస్త్రాన్ని ఇంకో చోట పూజా మందిరంలో దేవుడి వైపు కాకుండా మీరు కూర్చునే వైపు పెట్టుకోవాలి. ఎవరో చూడకుండా ఎవరు ముట్టుకోకూడదు. మీరు మంత్రసారం చేసి జపం చేసి ఈ యొక్క మంత్ర సాధన యొక్క మాల జపమాల ఒక చోట ఉంచుకోవాలి. కనుక అద్భుతమైనటువంటి చన్నీళ్ళతో స్నానం చేయాలి. ప్రతిరోజు కూడా తల స్నానం చేయాలి. తల మీద నుంచి అభ్యంగన స్నానం చేయాలి. తల మీద నుంచి చన్నీళ్ళు స్నానం చేయాలి. మేము అలా చేయలేమండి అనుకుంటే కనుక, మేము అనారోగ్యంతో ఉన్నాము, మాకు వ్యాధులు ఉన్నాయి అనుకుంటే కనుక గోరువెచ్చటి నీళ్ళు స్నానం చేయాలి. మొదటగా ఏం చేస్తారయ్యా అంటే, ఒక డొక్కు కానీ ఒక చెంబుతో కానీ చన్నీళ్ళు స్నానం చేసేయాలి మొదలుగా. తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాలి. అది ఒక అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక తర్వాత వేడి నీళ్ళు పోసుకుంటారు కాబట్టి మీకు అంత ఇబ్బంది అనేది ఉండదు. మొదటిసారి చేసినప్పుడు మట్టికి ఒక డొక్కుడు చన్నీళ్ళ స్నానం చేసి తర్వాత వేడి నీళ్ళతో చెయ్యండి, పూర్తి చేసుకోండి. కనుక ఈ 95 రోజులు అంటే 6 నెలలు, కనుక 3 నెలలు 8 నెలలు మీ శక్తి మేరకు పెంచుకోవచ్చు. 2 మండలాలు చేయొచ్చు. కనుక ఈ విధమైనటువంటి నియమాలు తెలియజేస్తున్నాం. మీరు మంత్ర సాధన చేస్తున్నటువంటి ఆ యొక్క ఈ రుద్రాక్షమాల ఏదైతే ఉందో అది ఎవరు ముట్టుకోకూడదు. మీరు మాత్రమే స్నానం చేసిన తర్వాత పూజకి ఉపక్రమించాక, పూజకి మంత్ర సాధనకి అప్పుడే మీరు ఆ మంత్ర సాధన చేసినటువంటి మహాగణపతి మంత్రాన్ని 3 సార్లు స్మరించి నీళ్లు తీసుకుని ఆ యొక్క రుద్రాక్షమాల మీద చల్లి మళ్ళీ మంత్ర సాధన ఉపక్రమించి సంకల్పం చెప్పుకునే ముందు మీరు 3 సార్లు నీళ్ళు చల్లాలి. ఓం గణపతయే ఓం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అంటూ ఆ యొక్క రుద్రాక్షమాల మీద 3 సార్లు చల్లాలి. చల్లితే ఆ యొక్క మాల శుచిగా అవుతుంది. ఎడం చేతితో మంత్ర సాధన చేసేటప్పుడు ఎడం చేతితో తాకకూడదు, కాళ్ళకి తగలకూడదు, నేలకి తగలకూడదు. కనుక కొంతమంది ఇలా అంటూ ఉంటారు, ఈ చేతితో ఎడమ చేతితో వామహస్తంతో ఎవరు తాకకూడదు మంత్ర సాధన చేసేంత వరకు కూడా. కనుక ఇలాగ చేస్తూ ఉండాలి చక్కగా. మీ వైపు ఆ యొక్క పూసలు మీ వైపు తిరుగుతూ ఉండాలి. మధ్యలో ఒకటి విడిగా మేరు పూస ఉంటుంది. ఆ పూస ఇలా తిరగకూడదు, మీ వైపు ఇలా తిరగకూడదు, స్థిరంగా ఉండాలి. ఆ పూసను విడిచిపెట్టి మంత్ర సాధన చేసుకుంటూ ఉండాలి. మంత్ర సాధన ఇది ఉంది కదా, ఎలా తిరిగేయకూడదు. మేరు పూస అంటారు. అంటే కొండది, కొండ పైనుంచి కాకుండా కొండను వదిలి ఆ శిఖరాన్ని చుట్టుపక్కల మొత్తం కొండ చుట్టూ తిరగాలి, అలాగన్నమాట. ఆ విధానంగా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా తిప్పుకుని మళ్ళీ ఇంకో పక్క నుంచి ఆ మేరు వదిలేసి పూస మళ్ళీ మీ వైపు జప సాధన 108 సార్లు కానీ 1008 సార్లు చేసుకోవాలి చక్కగా. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధనలో
కొన్ని అనుభవాలు మీకు కలుగుతాయి. ఏమిటయ్యా అంటే, మొదలుగా మనం వ్యతిరేక అనుభవాలు ఏమిటయ్యా అంటే, ఏదో ఒక రాయి దెబ్బ కానీ, మీరు పడిపోవడం కానీ, ఎవరన్నా మిమ్మల్ని తరవడం కానీ, కుక్కలు తరవడం కానీ, కోతులు తరవడం కానీ జరుగుతుంది. అప్పుడు మీరు ఒకటి అనుకోవాలి, గణపతి నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, ఓం గం గణపతయ్యే నమః అనుకోవాలి. అప్పుడు మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయి. గణపతి మిమ్మల్ని పరీక్షిస్తాడు, మీకు ఎగ్జామ్ చేస్తాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, పర్యవేక్షిస్తూ ఉంటాడు, వీక్షిస్తూ ఉంటాడు. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, నా మీద భక్తి శ్రద్ధలతో నన్ను తలుచుకుంటున్నారో ప్రతి క్షణం అని చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, మీకు కనపడ్డు. కనుక ఆంజనేయ స్వామి ఎంత శక్తివంతమైన వాడో, గణపతి యొక్క అంతటి శక్తి కలిగిన వాడు. ఆంజనేయ స్వామి భూమిలో శక్తివంతమైన దేవతలకు అధిపతి లాంటి వాడు. అది గణపతి సర్వ జగత్తుకి అధిపతి, సర్వ దేవగణాలకు యక్ష కిన్నెర కింపురుషాది దేవతలకు అధిపతి గణపతి. కనుక పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క పుత్రుడు. ఈ అద్భుతమైనటువంటి మహాగణపతి మీకు శక్తిని అందిస్తున్నాడు, శక్తిని స్వీకరిస్తున్నాడు, మీకు ఫలితాన్ని కలగజేస్తాడు. మీకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి బాధలు తొలగిస్తాడు, కష్టాలు తొలగిస్తాడు మహాగణపతి. ఎప్పుడైనా సరే మీరు ఆటల పోటీల్లో కానీ ఎక్కడైనా సరే ఓడిపోతే గనక మహాగణపతి ఈ యొక్క దీక్ష తీసుకున్న తరువాత, విరమణ తరువాత, మంత్రం సిద్ధించిన తర్వాత, మంత్రశక్తి కలిగిన తర్వాత, మహాగణపతి అనుగ్రహం తర్వాత మీరు అన్ని రంగాల్లోనూ విజయం పొందుతారు. వ్యాపార రంగంలోనే కాదు, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో మీకు విజయం అనేది వస్తుంది. విన్నర్ అవుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా విన్నర్, ఫస్ట్ ర్యాంక్ విన్నర్. కనుక మహాగణపతిని పూజించండి. ఈ మంత్ర సాధన చేసుకోవాలి 95 రోజులు తప్పనిసరిగా. మీకు వివాహం అవ్వాలన్నా, సంతానం కలగాలన్నా, వ్యాపార అభివృద్ధి జరగాలన్నా, మీకు ప్రమోషన్ రావాలన్నా, ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు రావాలన్నా మహాగణపతిని పూజించాలి. ప్రథమ పూజ్యుడు మహాగణపతి. సర్వదేవతలకు ఎంతో శక్తిని, ఎంతో వాళ్ళకి రక్షణగా కలగజేస్తాడు, వాళ్ళకి సలహాలు ఇస్తాడు. మహాభారతాన్ని రాశాడు మహాగణపతి, భాగవతాన్ని రాశాడు. కనుక ఎంతో వేగంగా రాయాలి. తన యొక్క రాస్తున్నటువంటి కలం విరిగిపోతే తన యొక్క దంతంతో రాశాడు. జ్ఞాన దంతాన్ని తీసి రాశాడట. చూసారా, అంత గొప్ప తెలివైన వాడే కాదు, అంత వేగంగా రాయగలవాడు ఒక మహాగణపతి మాత్రమే. అంత వేగంగా రాస్తాడు. నిమిషానికి 10 కోట్ల పదాలు రాసేవాడట. 10 కోట్ల పదాలు. మనం 4 పదాలు రాయడానికి ఒక పేజీ నిండిపోతుంది, పారాగ్రాఫ్. 10 కోట్ల పదాలంటే మొత్తం ఈ దేశం నిండిపోయిన అన్న పుస్తకాలు రాసినట్టు లెక్క రాశాడు. వివరణ దానికి విడదీసి వివరణ రాసేవాడు. అలాగా ఈ పారాగ్రాఫ్కి ఆన్సర్ రాసేవాడు. క్వశ్చన్ అంటే ఆన్సర్, ఆన్సర్ అని క్వశ్చన్, క్వశ్చన్ ఆన్సర్. అలాగా నిమిషానికి 10 కోట్ల జవాబులు, ప్రశ్నలు కూడా, తాత్పర్యాలు కూడా రాసేవాడు. కొన్ని ఏకాక్షర పదాలు కూడా రాసేసేవాడు. అంత తెలివైన వాడు, చురుకుదనము, జ్ఞాపక శక్తి ఉన్నవాడు. కనుక ఆ ఋషి అనేవాడు, పలానా 2 నిమిషాల ముందు రాసేవా ఆ పదానికి అర్థం చెప్పమంటే వెంటనే గుర్తుకు వచ్చేసేది, వెంటనే చెప్పేసేవాడు. కనుక అటువంటి తెలివితేటలు కలుగుతాయి. చురుకుదనము, జ్ఞాపక శక్తి
మీ పిల్లలకు కలుగుతుంది. మహాగణపతి యొక్క ఈ మంత్రాన్ని జపింపజేయాలి చిన్నపిల్లలు, లేదా వారి గోత్రనామాల పేరు మీద మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ విధానంగా చేసుకుంటారా అయ్యా అంటే మీకు శక్తి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మీ పిల్లలకు జ్ఞాపక శక్తి, చురుగ్దనము ఎప్పుడైతే మీ పిల్లలకు పెరిగాయో పరీక్షల్లో పాస్ అవుతారు, విజయం మీకు కలుగుతుంది మీ పిల్లలకు. కనుక అంతటి శక్తి పెరుగుతుంది. కొంతమంది చూడండి, పిల్లలు చిన్నప్పుడు ఎంతో తెలివిగా ఎన్నో పరికరాలు కనిపెడతారు, ఎన్నో కవితలు అవి చెప్తూ ఉంటారు, ఎన్నో లెక్కలన్నీ వేస్తూ ఉంటారు. వారి యొక్క కుటుంబ సుకృతి ఏమిటయ్యా అంటే పూర్వకాలం నుంచి తరతరాలుగా వాళ్ళ గణపతి యొక్క పూజ ఫలితం అది ఆ పిల్లలకు వచ్చింది. కనుక దేవతలను పూజిస్తే అంతటి శక్తి, తెలివితేటలు మీ యొక్క పిల్లలకి, మీ మనవాళ్ళకి కలుగుతాయి. చెస్లో కానీ, క్రీడారంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ తెలివితేటలు ఎంతో అవసరం. ఆ అవసరాన్ని మీ పిల్లలకు ఆ యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాడు, తెలివితేటలు, జ్ఞాపక శక్తి కలగజేస్తాడు మహాగణపతి. కనుక ఇప్పుడే కాదు, ఇంకో 50 ఏళ్ళు మీ పిల్లలకి 50 ఏళ్ల క్రితం క్వశ్చన్ కూడా వాళ్ళకి గుర్తుంటాయి. అంతటి తెలివితేటలు, జ్ఞాపక శక్తి కలగజేస్తాడు మహాగణపతి. ఈ 95 రోజులు దీక్షలో కూడా మీ పిల్లల యొక్క గోత్రనామాలతో మీరు దీక్ష తీసుకోవచ్చు. స్త్రీలు కానీ, పురుషులు కానీ వాడి పేరు మీద దీక్ష చేయవచ్చు. వాళ్ళు ఫారెన్లో ఉన్నారు, వారి యొక్క గోత్రనామాలతో ఇక్కడే మీరు తీసుకోవచ్చు. ఆ యొక్క మహాగణపతి శక్తి మీ యొక్క విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలకు కలుగుతుంది, వాళ్ళు పరీక్షల్లో పాస్ అవుతారు. కనుక ఈ అద్భుతమైనటువంటి మహాగణపతి యొక్క శక్తి ఖండాంతరాలు దాటి వెళ్తుంది, దివ్య శక్తి. మనం ఎక్కువగా చెయ్యాలి. 95 రోజులు చేసావు, ఇంకో 95 రోజులు చెయ్యండి. కనుక త్వరితగతిన ఫలితం వాళ్ళకి కలుగుతుంది. ఆ గణపతి అనుగ్రహం వలన దుష్టి దోషం తొలుగుతుంది. మరియు ఈ యొక్క దృష్టి దోషం తొలగడం కాక నరఘోష, నర దృష్టి తొలగిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ఎప్పుడైతే మీరు మంత్ర సాధన మొదలు పెడతారో విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలకు, ఇక్కడ చదువుతున్నటువంటి మీ యొక్క మనవలకు, మీ పిల్లలకు పరీక్షల్లో పాస్ అవుతారు. కనుక వారి చేత కూడా చేయించండి. స్కూల్కి వెళ్తారు, తెల్లవారుజామున కష్టమైనా సరే లేపి వాళ్ళ చేత పూజ చేయించండి, ప్రసాదం ఇవ్వండి, నైవేద్యం పెట్టండి, చక్కగా బాగుంటుంది. కనుక నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు నైవేద్యాలు ఏమిటయ్యా అంటే చక్కెర పొంగలి మరియు తీపిలో చేసినటువంటి పాయసము, బెల్లము, పానకము, వడపప్పు సిద్ధం చేసుకుని నైవేద్యం పెట్టాలి. ఉండ్రాలు చేసుకుంటే కనుక 21 కానీ 32 కానీ 11 ఉండ్రాలు కానీ చవితి రోజు ఎలా ఉండ్రాలు చేస్తారో అలాగే నైవేద్యంగా చేయవచ్చు. కొంతమంది మోదుకలు కూడా తయారు చేస్తారు, మోదుగులు కూడా నివేదించవచ్చు ఈ యొక్క 95 రోజుల దీక్షలో. కనుక ఈ యొక్క నైవేద్యాలు సమర్పించి 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి మహాగణపతికి. ప్రతి ఒక్కళ్ళు దీక్ష చేయలేమయ్యా అంటారు. దీక్ష చేయలేనప్పుడు గణపతి యొక్క స్తోత్రాన్ని 11 సార్లు ఈ యొక్క మూలం ఓం గం గణపతయ్య నమః, ఓం గం గణపతయ్య నమః, ఈ బీజాక్షర సహిత మహాగణపతి మూల మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ స్మరించి బెల్లం మొక్క నైవేద్యం పెట్టడం, పుష్పాలతో పూజ చేసిన తర్వాత, ధూపం ఇచ్చిన తర్వాత, మరియు ఈ యొక్క బెల్లం మొక్క కానీ అరటి పళ్ళు నైవేద్యం, కొబ్బరికాయ కొట్టి పానకం పెడితే మీ సొంత చేతులతో పానకం నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి 3 సార్లు ఇచ్చి అక్కడే కూర్చొని కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క గణపతి యొక్క అష్టోత్తరం మరియు ఈ యొక్క
గణపతి యొక్క బీజాక్షర సహిత మూలమంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ యొక్క పిల్లల గోత్రనామాలు చదివి వారి యొక్క నామాన్ని చదివి మీరు జపించవచ్చు. కనుక ఈ విధానాన్ని అనుసరించండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజీకి వెళ్ళే ముందు గణపతి యొక్క నామాన్ని స్మరించి గణపతికి నమస్కరించుకుని గుంజీలు తీయాలి. 11 కానీ 9 కానీ 8 కానీ 3 కానీ వాళ్ళ చేత గుంజీలు తీయించి నమస్కారం పెట్టించి మహాగణపతికి వారు యొక్క స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఉద్యోగానికి కానీ వెళ్ళడానికి ఉపక్రమించేలా చేయండి. సదా మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. మీరు దీక్ష చేసుకున్నంతకాలం వాళ్ళు వారి పేరు మీద చేస్తున్నారు కనుక వారి యొక్క గోత్రనామాలతో వాళ్ళ యొక్క గణపతి అనుగ్రహం పొందేలాగా దర్శనం చేసుకునేలా చెయ్యండి. పూజా మందిరంలోకి రమ్మని వాళ్ళ చేత నమస్కరింపజేయండి. మహాగణపతి గుంజీలు తీయించండి. చక్కగాను వారి యొక్క నామాన్ని మంత్రాన్ని స్మరింపజేయండి, జపింపజేయండి. సదా మహాగణపతి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీ కుటుంబానికి కలుగుతాయి. ఈ యొక్క 95 రోజులు మంత్ర సాధనా దీక్షలో మీరు ప్రతిరోజు నైవేద్యం పూజానంతరం పూజ కూడా చెయ్యాలి. దీక్షలో నైవేద్యం ప్రతిరోజు పానకం నైవేద్యంగా పెట్టచ్చు. వడపప్పు కానీ 2 అరటిపళ్ళు కానీ 1 కొబ్బరికాయ కానీ మరియు పులిహోర, చిత్రాన్నం అంటారు, పులిహోర నైవేద్యం పెట్టడం కానీ, లేదా పులిహోర మేము చేయలేవండి అయ్యా అనుకుంటే కుడుములు, వండ్రాళ్ళు నైవేద్యంగా మహాగణపతికి సమర్పించడం వలన మహాగణపతి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి మహాగణపతి మంత్ర సాధనలో ఈ నైవేద్యాలు ప్రతిరోజు సమర్పించాలి. మహాగణపతికి గుంజీలు తీయాలి. మీ శక్తి మేరకు 21 కానీ 53 కానీ 32 కానీ 11 కానీ 8 కానీ మీ శక్తి మేరకు చేసుకోవాలి. కనుక మీ వస్త్రాలు ఉతికినవి ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. మళ్ళీ ఇంకో వస్త్రాలు ధరించాలి. కనుక వస్త్రాలు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. గోధుమ రంగు వస్త్రాలు, ఎరుపు రంగు వస్త్రాలు, తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. మరియు కాషాయం రంగు వస్త్రాలు ధరించాలి. కనుక పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇవి పట్టుబట్టలు కానీ మీరు ధరించాలి తెచ్చుకుని. ఇవి 4 జతలు మీరు స్వీకరించాలి. ప్రతిరోజు కూడా ఈ 95 రోజులు 95 జతలు సిద్ధం చేసుకోవాలి. ఏ రంగు స్వీకరిస్తారో 95 రోజులు కూడా ఆ రంగు వస్త్రాలు ధరించాలి. 95 రోజులు కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే తెలుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు వస్త్రాలు అంటే పసుపు రంగు. కనుక గోధుమ రంగు వస్త్రాలు అయితే గోధుమ రంగు, కాషాయ రంగు అయితే కాషాయ రంగు. ముందు మీరు దీక్షకు ఉపక్రమించి ఆ రోజు ముందు సిద్ధం చేసుకోవాలి ఇన్ని జతలని. మీ శక్తి మేరకు తెలియజేస్తున్నాం. కనుక ప్రతిరోజు మీ స్వయంకృతంగా మీరే మీ స్వహస్తాలతో నైవేద్యాలు వండుకోవాలి, మీరే సిద్ధం చేసుకోవాలి. కనుక దీక్ష చేస్తున్నారు కనుక మంత్ర సాధన చేస్తే మీ స్వహస్తాలతో వండాలి. వండడం వలన మీరు మంత్ర సాధన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, దీక్షగా ఉన్నారు కాబట్టి మీ యొక్క మంత్ర సాధన శక్తి యొక్క ఆ శక్తి మీరు వండినటువంటి ఆ యొక్క పదార్థాలకు చేరుకుంటుంది, నైవేద్యాలకు చేరుకుని మహాగణపతి స్వీకరిస్తాడు. స్వీకరించి మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మీకు ఉద్యోగం ఇస్తాడు. మీకు వివాహం కావాలంటే వివాహం కలిగేలా చేస్తాడు. సంతానం కలగాలంటే సంతానం కలిగేలా చేస్తాడు. ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. శత్రువుల బాధలు తొలగిస్తాడు. మీకు సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ ప్రసాదిస్తాడు మహాగణపతి. అఖిలము నిఖిలము మహాగణపతి తత్వము. కనుక ఆయన సర్వ విశ్వంలోనూ ఉన్నాడు, ఒక ధాతువులోనూ ఉన్నాడు, ఒక రేణువులోనూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి గణం అంటే
రేణువు అనే అర్థం కూడా ఉంటుంది. అంటే సూక్ష్మ రేణువు, ఇసుక యొక్క రేణువు. కనుక ఆ ధాతువులో ఉన్నాడు. మరియు అద్భుతమైనటువంటి నీరులో ఉంటాడు. మహాగణపతి యొక్క ఇష్టమైనది ఏమిటయ్యా అంటే ఉండ్రాళ్ళు, తర్పణాలు చాలా ఇష్టం మహాగణపతికి. ఈ యొక్క పానక తర్పణం కానీ మరియు పంచామృత తర్పణాలు కానీ, బెల్లం యొక్క తర్పణం కానీ, బెల్లం నీళ్ళ యొక్క తర్పణం కానీ, తర్పణ ప్రియుడు మహాగణపతి. కనుక అద్భుతమైనటువంటి హోమ ప్రియుడు. కుడుములు అంటే ఇష్టం ఆయనకి, చాలా ప్రీతిపాత్రంగా తింటాడు కుడుములు మహాగణపతి. కనుక మహాగణపతి హోమం చేయించుకోవచ్చు. మీకు ఇవేమి చెయ్యలేము అనుకుంటే కనుక మంత్ర సాధన అయిన తరువాత మీరు కూడా హోమం చేసుకోవచ్చు. మహాగణపతి హోమం మీ యొక్క శక్తి ఉంటే కనుక స్వహస్తాలతో మీరు యజ్ఞోపవేతధారులైతే మీరే మహాగణపతి యొక్క హోమం చేసుకోవచ్చు. కనుక మీకు లభ్యంగా ఉంటారయ్యా అంటే మీకు తెలుసున్నటువంటి వేద పండితులు, పురోహితులు ఎవరైతే ఉన్నారో వారి చేత మహాగణపతి హోమం చేయించుకోవచ్చు. నెలకు 2 సార్లు, ఇంకా మీకు శక్తి ఉంది అనుకుంటే కనుక 4 సార్లు, లేదా ఈ యొక్క 95 రోజుల్లో 2 సార్లు కానీ 1 సారి కానీ చేసుకుంటే సరిపోతుంది. అదే బుధవారము పౌర్ణమి వస్తే ఇంకా బాగుంటుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి దీక్షలో చవితి రోజు మొదలు పెట్టాలి. ఏకాదశి రోజు కానీ మీరు మొదలుపెట్టి పూర్తి చేసుకోవాలి. మళ్ళీ వచ్చే బుధవారం వరకు, ఈ బుధవారం 1వ బుధవారం మొదలుపెట్టి 95వ రోజు బుధవారం వచ్చేలా చూసుకుంటే మీకు శుభప్రదంగా ఉంటుంది. వివాహాలకు వెళ్ళవచ్చు. వివాహాలకు వెళ్ళి అక్కడ మీరు పాల్గొనవచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. స్నానం చేసి మళ్ళీ మంత్ర సాధన పూజ చేసుకోవాలి. గణపతి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు. గాయత్రీదేవి యొక్క మంత్ర సాధన ఎప్పుడైనా చేసుకోవచ్చు. పరమేశ్వరుని యొక్క అభిషేకము, దీక్ష ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ ముగ్గురికి ఉన్నటువంటి శక్తి అది. ఏ సమయంలో అయినా సరే, ఏ త్రికాలాల్లో అయినా సరే పూజ చేసుకుని యొక్క శక్తి ఈ ముగ్గురు దేవతలకి ఉంది. త్రిమూర్తులు దేవీ దేవతలకు ఉంది. కనుక గాయత్రి యొక్క శక్తి, మహాగణపతి యొక్క శక్తి, పరమేశ్వరుని యొక్క మహాశక్తి మీకు కలగాలని, వారి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధన సర్వులు చేసుకోవచ్చు, స్త్రీ పురుషులు చేసుకోవచ్చు. కనుక నియమాలు శ్రద్ధగా పాటించాలి. మీరు చేస్తున్నటువంటి మంత్రాన్ని ఎవరికి తెలియజేయకూడదు. మీ యొక్క ఉద్యోగ ప్రాంతంలో కానీ, మీ యొక్క స్త్రీలు మీతో ఉద్యోగం చేస్తారు, మీతో చేస్తున్న స్త్రీలకు కూడా వాళ్ళకు కూడా తెలియజేయకూడదు. మీతో ఉద్యోగం చేస్తున్నటువంటి ఇతర పురుషులకు కూడా తెలియజేయకూడదు. మీతో ఉద్యోగం చేస్తున్న పక్కన కూర్చుని వాళ్ళు ఎవరికి తెలియజేయకూడదు. దీక్షలో ఉన్నానని చెప్తే సరిపోతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని వాళ్ళ ముందు చదవకూడదు. ఎప్పుడైతే వాళ్ళ ముందు మీరు మూల మంత్రాన్ని చదువుతారో మీ యొక్క శక్తి వాళ్ళకి చేరుకుంటుంది. వాళ్ళకి తక్షణ ఫలితం కలగచ్చు, లేదా వాళ్ళకి తరువాత కలగచ్చు. మీకు మెల్లిమెల్లిగా శక్తి తగ్గచ్చు. కనుక ఈ యొక్క విషయాన్ని, నియమాన్ని తెలియజేస్తున్నాము. కనుక ఈ మంత్ర సాధన మీరు గోదావరి ఒడ్డుని కానీ, మరియు
దేవాలయం కొండ మీద ఉంటే కొండ మీద దేవాలయంలో కానీ గణపతికి పూజ చేసి మీరు నైవేద్యాలు పట్టుకెళ్ళి అక్కడ మంత్ర సాధన చేసుకోవచ్చు వారి అనుమతి తీసుకుని. కనుక ఈ విధానాన్ని తెలియజేస్తున్నాం. మరియు గోదావరి ఒడ్డును కానీ సముద్రం ఒడ్డును కానీ వారి యొక్క అనుమతి, అక్కడ ఉన్నవారి అనుమతి తీసుకుని మీరు మంత్ర సాధన పూజ చేసుకోవచ్చు 45 రోజులు 95 రోజులు కూడా. కనుక మీ నియమాలు అనుసరించి చేసుకోండి. దేవాలయంలోనూ చేసుకోవచ్చు చక్కగా. చేయలేము మీ గృహంలోనే చేసుకుంటాం అనుకుంటే మీ గృహం ఐదులు కూడా దీక్షా వస్త్రాలు ధరించాలి. మీరు ఆఫీస్కి వెళ్తారు ఉద్యోగానికి లేదా వ్యాపార స్థలానికి, మీరు కట్టుకునే కండువ ఏదైతే ఉందో మీరు వేరే వస్త్రాలు ధరించి నడుముకి యొక్క దీక్షా వస్త్రాన్ని కట్టుకోవాలి, మెల్లో కానీ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళచ్చు, దీక్షలో ఉన్నట్టు భావించాలి. స్వామికి తెలియజేసి మీరు మీ యొక్క ఉద్యోగాన్ని చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి నియమాన్ని మేము మంత్ర సాధనలో తెలియజేశాం. కనుక ఇది మంత్ర సాధన, గణపతి మంత్ర సాధన. దీక్షలో ఈ మంత్ర సాధన 1008 సార్లు ఇలాగ 95 రోజుల పాటు చెయ్యాలి. ఇలాగ 95,000 సార్లు జపించాలి. ఒక 5,50,000 సార్లు జపించాలి 1008 సార్లు జపిస్తే కనుక. లేదు 108 సార్లు జపిస్తామయ్యా అంటే మంత్ర సాధనలో దీక్షలో కనీసం 1,50,000 జపించాలి. 1,50,000 హోమానికి వినియోగించాలి. 1008 సార్లు అయితే కనీసం 4 హోమాలు చేసుకోవాలి. 108 సార్లు జపిస్తే 2 హోమాలు చేసుకోవాలి. 10,000 సార్లు తర్పణలు, మార్జనలు, పూర్ణాహుతులు చేసుకోవాలి, తర్పణాలు. కనుక దీక్షలో హోమంలో గనక మంత్ర సాధన దీక్షలో హోమంలో 10వ వంతు మార్జనం, అందులో 10వ వంతు తర్పణం, తర్వాత హవనం, ఆరాధన మరియు హవనం, తర్పణం. మొదలుగా ఇప్పుడు వివరం తెలియజేస్తున్నాం. గణపతికి హోమం 10,000, తర్పణం అంటే నీళ్లు వదలడం ఇది 10,000, మార్జనం ఉంటుంది అది 10,000. ఈ యొక్క హోమం పూర్ణాహుతికి 1000, మొత్తం 1,10,000 సార్లు చెయ్యాలి. కనుక ఇది హోమం ఒక రోజు. ఇలాగ 108 సార్లు మంత్ర సాధన 95 రోజులు చేస్తే 2 హోమాలు చేయించుకుంటే సరిపోతుంది. 1008 సార్లు అయితే రోజుకి మంత్ర సాధన 5,50,000 సార్లు మంత్ర సాధన, హోమం 4 సార్లు చేయించుకోవాలి. 1,50,000 హోమానికి 2 సార్లు హోమం చేయించుకోవాలి. మీకు ఇంకా శక్తి ఉంది, ధనం ఖర్చు పెట్టగలం, మహాగణపతి అనుగ్రహం కలగాలంటే ఇంకో 2 సార్లు చేసుకోవచ్చు. కనుక ఈ మంత్ర సాధనలో మీరు 1008 సార్లు జపించాలి. కనుక ఈ మంత్ర సాధన సంఖ్య 108 సార్లు చేస్తే 64 మంత్ర సాధన మంత్రం యొక్క సిద్ధి కలుగుతుంది. 64,000 సార్లకి మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది. అలాగే 1008 సార్లు మంత్ర సిద్ధి కావాలంటే 2,50,000 సార్లు జపిస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది. తదుపరి 3 లక్షలు గణపతి అనుగ్రహము మరియు హోమం చేస్తారు కనుక త్వరితగతిన గణపతి సిద్ధి, మంత్ర సిద్ధి, దైవ సిద్ధి కలుగుతుంది. కనుక 108 సార్లు చేస్తే కనుక 64 సార్లు మంత్ర సిద్ధి, మంత్ర సంఖ్య సిద్ధి. కనుక మంత్రం సిద్ధిస్తుంది,
దైవసిద్ధికి, మహాగణపతి దైవసిద్ధికి ఇంకొక 3,50,000 సార్లు జపించాలి. కనుక ఒక హోమం చేసుకోవచ్చు. ఈ యొక్క మంత్ర సాధన సంఖ్య తగ్గుతుంది 2 హోమాలకి. కనుక మీ శక్తి మేరకు మేము తెలియజేస్తున్నాం. మేము హోమం చేయించుకోలేమండి, అంత ధనం మా దగ్గర లేదనుకుంటే మంత్ర సాధన తప్పనిసరిగా చెయ్యాలి. స్త్రీలైతే నెలలో 4 సార్లు 5 రోజులు విరమించి మళ్ళీ ప్రారంభించవచ్చు. కనుక ఈ యొక్క మహాగణపతి యొక్క శక్తి అద్భుతమైనది. విశ్వాన్ని మంత్ర సాధన కూర్చి మీరు జపిస్తున్నారు. భూమిలో ఉండి, విశ్వంలో ఉండి సకల త్రిభువనాలు, చతుర్భువనాలు ఉన్నటువంటి దేవతలందరి యొక్క శక్తి మీరు జపిస్తున్నారు మంత్ర సాధన పూర్వకంగా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విధానాన్ని, ఆ యొక్క శక్తిని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వివరణని. కనుక ఈ యొక్క 40 రోజులు 95 రోజులు దీక్షలో, 45 రోజులు 95 రోజులు దీక్షలో ఉంటే కనుక మీకు ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. దీక్ష అయినంతరం ఈ దీక్షను ఒకరోజు బుధవారము మీరు తెల్లవారుజామున గణపతి పూజ అయిన తరువాత మీరు మహాగణపతికి దీక్ష విరమిస్తున్నాను అని 3 సార్లు స్నానం చేసి వస్త్రాలు ధరించి, మీరు దీక్షా వస్త్రాలు ధరించి మెడలో ఈ యొక్క ఆ దీక్ష వస్త్రం ఏదైతే ఉందో అది మెడలో వేసుకుని మీరు ఈ వస్త్రాలను, విడిగా ఉన్నటువంటి వస్త్రాలను, ఉతికిన వస్త్రాలను మహాగణపతి పాదాల వద్ద ఆ మంత్ర సాధన చేసినటువంటి ఆ రుద్రాక్షమాల ఏదైతే ఉందో అది మీరు ఒక తెల్లటి వస్త్రంలో కానీ, గోధుమ రంగు వస్త్రంలో కానీ అవి మహాగణపతి పాదాల వద్ద ఉంచి అక్షంతలు, కుంకుమ మరియు గంధంతో చల్లి ఆ వస్త్రాలకు, ఆ యొక్క రుద్రాక్షమాలకు పూజ చేసి, స్వామి మహాగణపతి మేము దీక్ష విరమిస్తున్నాము అని ఆ మూట కట్టేసి మీరు దీక్ష విరమిస్తున్నానని మీరు మహాగణపతికి పూజ చేసి, ఆ వస్త్రాలు పూజ చేసి ఒక నదిలో వదిలేయాలి. మహాగణపతి పేరు మీద ఒక నదిలో వదిలేయాలి. మీరు మంత్ర సాధన చేసినటువంటి ఆ రుద్రాక్షమాల మీ ఇంట్లోనే ఉంచుకోవాలి మళ్ళీ మంత్ర సాధనకు. కనుక ఆ వస్త్రాలను వదిలేయాలి. దీక్షగా చేసిన తర్వాత వదులుతున్నాను, మరీ దీక్ష తీసుకుంటాను నేను అని మీరు అనుకుని ఆ వస్త్రాలు విడిచిడివి ఆ యొక్క నదిలో కానీ, సముద్రంలో కానీ వదిలేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇంటికి. ఎవరిని పలకరించకుండా మీ ఇంటికి వచ్చి మహాగణపతిని నమస్కరించుకుని ఆ దీక్ష విరమణ అయింది కాబట్టి మీరు మీ యొక్క దైనందిన కార్యక్రమాలు చేయాలి. కానీ తెల్లవారుజామున ప్రతి బుధవారం లేచి ఈ మంత్రాన్ని 1000 సార్లు జపించిన వాళ్ళకి 1008 సార్లు, 108 సార్లు జపించిన వాళ్ళకి 108 సార్లు, 11 సార్లు జపించిన వాళ్ళకి 11 సార్లు, 21 సార్లు జపించిన వాళ్ళకి 21 సార్లు మంత్ర సాధన చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు, ప్రతి బుధవారం కూడా మహాగణపతి అనుగ్రహం త్వరితగతిన మీకు సిద్ధిస్తుంది. మహాగణపతి అనుగ్రహం వలన మీకు మంచి ఉద్యోగము, ఉపాధి, ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం, సంపూర్ణ ఆరోగ్యము, శత్రువుల బాధ తొలగడము కలుగుతాయి. అష్టైశ్వర్య సిద్ధి, దైవసిద్ధి, మంత్రసిద్ధి మీకు కలుగుతాయి. దైవానుగ్రహం, మంత్రానుగ్రహం, మంత్ర అనుష్ఠాన అధిదేవతల అనుగ్రహము, పార్వతీ పరమేశ్వర అనుగ్రహము, మంత్రశక్తి మీకు కలుగుతుంది. ఈ మంత్ర సాధన దీక్ష వలన, పూజా మంత్ర సాధన దీక్ష వలన మీకు అద్భుతమైనటువంటి తెలివితేటలు, చురుకుదనము, జ్ఞాపక శక్తి, ఆకర్షణ, వశీకరణ కలుగుతాయి. మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది, సిద్ధి కలుగుతుంది. కనుక నియమనిష్టలతో దీక్షగా మీరు ఈ యొక్క మంత్ర సాధన
పూజ దీక్ష చేసుకోండి. చక్కగా మహాగణపతి అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. కనుక తదుపరి పరమేశ్వరుని యొక్క మంత్ర సాధన దీక్ష గురించి ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ, సర్వేశ్వరాయ సదాశివాయ నమో నమః, పరమేశ్వరాయ నమో నమః. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క పూజా విధానం ఎలాగయ్యా ఉంటుందయ్యా అంటే, ఇప్పుడు గణపతి పూజా విరమణ మరియు మంత్ర సాధన దీక్షా విరమణ మీకు తెలియలేదు అనుకుంటే, మీ దగ్గర ఉన్నటువంటి మహాగణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చకులు ఉంటారు, వేద పండితులు, వాళ్ళని అడిగి మీరు దీక్ష విరమణ చేసుకోవచ్చు. మరియు వారి ముందే మీరు దీక్ష తీసుకోవచ్చు వారి యొక్క ఆశీస్సులతో. కనుక ఈ చిన్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క మంత్ర సాధన. మీ పూజా మందిరంలో మహాగణపతి యొక్క పూజా విరమణలో మీరు తెల్లవారుజామున మరియు ప్రతిరోజు కూడా ప్రతి బుధవారం కూడా చేసుకోవాలి. ఇది ఒక నియమం. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క మంత్ర సాధనలో సోమవారం రోజు మీ పూజా మందిరంలో పూజా గదిలో పరమేశ్వరుని యొక్క శివుని యొక్క చిత్రపటం ఉండాలి. మరియు నుంచున్నటువంటి కూర్చున్నటువంటి చిత్రపటాలు ఉండొచ్చు. చిన్న విగ్రహం ఉందయ్యా అనుకుంటే విగ్రహం ఉండొచ్చు. మాకు శివలింగం ఉందయ్యా అనుకుంటే శివలింగం మీరు సిద్ధం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకోవాలి. ప్రతి సోమవారము కూడా తెల్లవారుజామున 3:15 నుంచి ఉదయం సూర్యోదయానికి 6:10 వరకు కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు పరమేశ్వరునికి. ఓం నమ శివాయ అంటూ ఈ పంచాక్షర మహామంత్రంతో మీరు ఈ మహామంత్రంతో అభిషేకం చేసుకోవాలి. పాలు, ఆవు పాలు, పెరుగు, ఆవు పెరుగు మరియు అద్భుతమైనటువంటి ఆవు నెయ్యి, తేనె, పంచదార, పళ్ళ రసాలు, యాపిల్ పండు కానీ, ద్రాక్ష కానీ, మామిడి కానీ, మరియు అద్భుతమైనటువంటి జామ పండు కానీ, మీకే పళ్ళు లభిస్తే ఆ పళ్ళు, మరియు అద్భుతమైనటువంటి దానిమ్మ ఫలం కానీ, మీకు ఏ పళ్ళు లభిస్తే ఆ పళ్ళతో మీరు రసం తీసి చక్కగా పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవచ్చు ప్రతి సోమవారం కూడా పంచామృతాలతో. మరియు ఈ యొక్క పంచామృతాలతో అభిషేకం మొదలుగా దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయడం, పరమేశ్వరునికి నమస్కరించుకోవడం, 108 పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. పసుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ సిద్ధం చేసుకోవాలి. నీలం రంగు పువ్వులు కానీ మీ శక్తి మేరకు 108 ఉండాలి అవి. అలాగే భస్మం ఉండాలి. భస్మం అతి ముఖ్యమైనది. భస్మం ఒక 1/4 కేజీ కానీ 1/2 కేజీ కానీ భస్మం తెచ్చుకోండి. పరమేశ్వరుడు చిత్రపటం ఉందనుకోండి, చక్కగా ఓం నమ శివాయ అంటూ పుష్పాలు భస్మం చల్లుతూ మీరు పూజ చేసుకోవచ్చు. 108 సార్లు కానీ, భస్మం అయితే 1008 సార్లు కానీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పంచాక్షర మహామంత్రాన్ని జపిస్తూ మీరు పరమేశ్వరునికి పూజ చేసుకోవచ్చు. చిత్రపటం ఉన్న వాళ్ళకి, ఫోటో ఉన్న వాళ్ళకి, పరమేశ్వరుని యొక్క శివుని యొక్క ఫోటో ఉన్న వాళ్ళకి. మాకు సంతానం కలగాలి, వివాహం కలగాలి అనుకుంటే కనుక పార్వతీ పరమేశ్వరులు పక్కన కూర్చున్నటువంటి చిత్రపటాన్ని తెచ్చుకోవాలి. మాకు ఉద్యోగం రావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా శివుని యొక్క ఉన్నటువంటి చిత్రపటాన్ని, పార్వతీదేవి లేని చిత్రపటాన్ని తెచ్చుకుని కూర్చున్న కానీ నుంచుని ఉన్న కానీ
ఆ పటానికి పూజ చేయాలి. చక్కగా ఈ విధానాన్ని అనుసరించండి. చక్కగా మాకు శివలింగం ఉందయ్యా అనుకుంటే నంది కూడా ఉండాలి శివుని ముందు. అలాగైతే అభిషేకం సిద్ధిస్తుంది, మా పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. పంచామృతాలతో ఓం నమః శివాయను యొక్క పంచాక్షర మహామంత్రంతో పూజ చెయ్యాలి. చక్కగా 108 సార్లు పూజ చేయాలి. 108 సార్లు అభిషేకం చేసుకుంటూ ఉండాలి చక్కగాను ప్రతి సోమవారం కూడా. ఇలాగ 45 రోజులు చెయ్యాలి. పరమేశ్వరునికి 45 రోజులు చెయ్యాలి. ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి ప్రతి సోమవారము కూడా. ఇలాగ ఈ మొదలు 1వ రోజు 108 సార్లు కానీ 1008 సార్లు మంత్ర సాధన చేసుకోవాలి రుద్రాక్షమాల స్వీకరించి. ఇలాగ 45వ రోజు సోమవారం వచ్చేలా చూసుకోవాలి, లేదు మాస శివరాత్రి వచ్చేలా చూసుకోవాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి మాస శివరాత్రి సోమవారం వస్తే ఇంకా అమోఘమైనది. కనుక ఆరుద్ర నక్షత్రం కానీ వచ్చినట్లయితే చాలా అమోఘమైనది. సోమవారం ఏకాదశి వచ్చినట్లయితే చాలా బాగుంటుంది, సత్ఫలితం కలుగుతుంది, 100 రెట్లు ఫలితం కలుగుతుంది. కనుక ఈ పంచాక్షరి మహామంత్రంతో 20,000 సార్లు జపించాలి. రోజుకి 21,000 సార్లు జపించాలి. ఈ దివ్యమైనటువంటి మహామంత్రము శివ మహామంత్రము. అఘోర రాతాంత్రికులు ఈ మంత్రాన్ని రోజుకి 5 లక్షల సార్లు జపిస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని జపిస్తారు. ఒక్కొక్కరికి 21,000 చొప్పున మంత్ర సాధన ప్రతిరోజు చేస్తూ ఉంటారు. రోజుకి 21,000 సార్లు. కనుక అలాగ వాళ్ళకి త్వరితగతిన సిద్ధించును. ఎందుకంటే మహాశ్మశానంలో వాళ్ళు మంత్ర సాధన చేస్తూ ఉంటారు, మరియు తీర్థ పుణ్యక్షేత్రాల్లో చేస్తూ ఉంటారు, మరియు గోదావరి నది ఒడ్డున చేస్తూ ఉంటారు, నదుల ఒడ్డున సరస్సుల ఒడ్డున చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి త్వరితగతిన ఫలితం కలుగుతుంది. కనుక వారు దూరం నుంచి చూసి నీకు అపాయం కలుగుతుందని చెప్పగలరు. ఎందుకయ్యా అంటే పరమేశ్వరుని యొక్క మంత్ర సాధన ఆ దీక్షా శక్తి వాళ్ళకి ఉంటుంది కాబట్టి. కనుక సర్వం మనోకామ్యాలు సిద్ధించే మహా అద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క మంత్ర సాధన ఇది. కనుక ప్రతి సోమవారము కూడా అభిషేకం చేసుకోవడం, తరువాత మంత్ర సాధన చెయ్యడం. ఈ మంత్ర సాధన దీక్షలో అద్భుతంగా నీలం వస్త్రాలు ధరించాలి, తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. దీక్షలో నీలం రంగు, తెలుపు రంగు వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి దీక్షకు ఈ 45 రోజులు కూడాను. కనుక యజ్ఞోపవేతధారులు యొక్క నియమాలు తెలిసి ఉంటాయి కాబట్టి సర్వులు కూడా యొక్క దీక్షలు తీసుకుని ఉండాలి. మరియు మేము కార్తీక మాసం అంతా 45 రోజులు చేస్తామయ్యా అంటే సోమవారాలు కూడా కలుపుకోవాలి మీరు. అంటే సోమవారం 45 రోజుల వరకు మీరు 2 నెలల్లో 8 సోమవారాల పాటు మీరు మంత్ర సాధన చేసుకోవాలి. రోజుకి 21,000 సార్లు జపించాలి పరమేశ్వరుని యొక్క పంచాక్షర మంత్రాన్ని. లేదు మేము అంత జపం చేయలేము అనుకుంటే 550 సార్లు 54 సార్లు జపించాలి. 554 సార్లు రోజుకి 6 మాలలు చేయాలి రోజుకి.
కనుక ఇలాగ పరమేశ్వరుని యొక్క ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని 2,50,000 సార్లు అంటే 500 సార్లు జపిస్తే, మరియు 21,000 సార్లు జపిస్తే 12,50,000 సార్లు జపించవలసి ఉంటుంది ఈ యొక్క 45 రోజుల్లో. తెల్లవారుజామున మొదలుపెట్టి మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున మంత్ర సాధన ఆ రోజుకి ఉపశమించాలి. ఒక 3 గంటలు మీరు విశ్రమించాలి, అంటే పడుకోవాలి. 21,000 సార్లు జపిస్తే గనక, లేదు రోజుకి 554 సార్లు జపిస్తే గనక ఒక అరపూట ఒక 6 గంటలు పడుకునే అవకాశం ఉంటుంది. 6 గంటలు నిద్రకు ఉపక్రమించి మీ యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి మీ యొక్క కాలకృత్యాలు నెరవేర్చుకుని మీరు విశ్రమించవలసి ఉంటుంది. దీక్ష అయిన దీక్ష ఆ రోజుకి రోజుకి. కనుక ఈ యొక్క మీ అన్నటువంటి మనోశక్తి మనస్థితి ప్రకారంగా మీరు ఎంత మంత్ర సాధన చెయ్యాలో చేసుకోవచ్చు. 1008 సార్లు కానీ 108 సార్లు కానీ మీ శక్తి మేరకు చేసుకోవచ్చు. కనుక ఈ దీక్షలో మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ 45 రోజుల దీక్షలో నీలం రంగు వస్త్రాలు కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ ధరించవచ్చు. కొంతమంది నలుపు రంగు ధరిస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. కనుక అవేమీ మాకు లభ్యంగా లేవు అనుకుంటే కాషాయ వస్త్రాలు ధరించవచ్చు. కాషాయం రంగు వస్త్రాలు ధరించవచ్చు. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ దీక్షలో వేసుకోవచ్చు. కనుక 6 జతలు ఉండాలి. 6 జతలు ఉండాలి. ఈ 45 రోజులు కూడా 6 జతలు చొప్పున మీకు ఉండాలి. రోజుకు 2 జతలు అలాగా 45 రోజులకి. కనుక సోమవారం ఏం చేస్తారయ్యా అంటే, ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో అయితే అమోఘమైనటువంటి ఫలితం కలుగుతుంది. హోమం చేసుకోవాలి. రుద్రాభిషేకం కానీ శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం, మరియు రుద్రపాశుపత హోమం చేయించుకోవడం, 4 సోమవారాలు కూడా రుద్రపాశుపత హోమం మరియు రుద్రాభిషేకం చేయించుకోవడం వలన అమోఘమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరియు ఈ యొక్క రుద్రపాశుపత హోమం వలన మీకున్నటువంటి శత్రువుల బాధలు తొలుగుతాయి, అప్పుల బాధలు తీరుతాయి, మనశ్శాంతి, తెలివితేటలు, చురుకుదనం కలుగుతుంది. మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. దీక్షలో ఉంటూ కూడా చేసుకోవచ్చు. ఈ 45 రోజుల దీక్షలో కూడా పరమేశ్వరునికి ఈ యొక్క హోమం రుద్రహోమం కూడా చేయించుకోవచ్చు. రుద్ర పాశుపత హోమం కూడా చేయించుకోవచ్చు. కనుక మీకు ఇంకా శక్తి ఉంది, మేము ధనాన్ని వెచ్చించి హోమం చేయించుకుంటామంటే శుభ ఫలితాలు త్వరితగతిన కలుగుతాయి. ఈ 45 రోజుల్లోనూ కనీసం 8 హోమాలు చేసుకోగలగాలి. లేదు 4 హోమాలు చేయించుకోవాలి, లేదా 2 హోమాలు చేయించుకోవాలి. రుద్రాభిషేకాలు కనీసం నెలకి 4 సార్లు, ఈ 45 రోజులు 8 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ చేసుకోవచ్చు. కనుక ఈ రుద్రహోమంలో 20,000 హవనము, మార్జనమేమో 10,000, తర్పణమేమో 25,000, ఆవు పాలు కలిపినటువంటి తర్పణము ఇవ్వాలి. కనుక ఈ యొక్క పూర్ణాహుతి 2,000, ఈ యొక్క
దాంతోపాటు మీరు చేసినటువంటి ప్రతిరోజు 2,50,000 సార్లు మంత్ర సాధన చేసుకోవాలి. ఈ 45 రోజులు పూర్తి అవ్వాలి. కనుక తెల్లవారుజామున అభిషేకం చేసుకోవాలి పరమేశ్వరునికి, పంచామృత అభిషేకం ఈ మంత్రంతో. లేదు మేము చేయించుకోలేము, మేము దీక్షలో ఉంటూ శివాలయంలో చేసుకుంటామయ్యా అంటే చేసుకోవచ్చు. మంత్ర సాధన అక్కడే చేసుకోవచ్చు, హోమం చేసుకోవచ్చు, మరియు తెల్లవారుజామున రుద్రాభిషేకం చేసుకోవచ్చు. రుద్రపాశుపత హోమము, రుద్ర హోమము చేయించుకోవచ్చు. కనుక మీ శక్తి మేరకు చేసుకోండి. 45 రోజులు, 45 సోమవారాలు కూడా చేసుకోవచ్చు. కనుక ఈ దీక్షలో రోజుకి 554 సార్లు జపించాలి, తక్కువలో తక్కువ. మరియు మేమంతా జపించలేము అయ్యా అనుకుంటే, మాకు ఇంకా కొంచెం శక్తి చేయలేము అయ్యా అనుకుంటే 1008 సార్లు రోజుకి 45,000 సార్లు. కనుక 45,500 సార్లు జపించాలి 45 రోజులు కూడా దీక్షలో ఉంటూ. దీక్షా నియమాల్లో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసే ముందు మీరు ఓం నమ శివాయ చెప్పండి అని మాట్లాడాలి. ఇంట్లో ఉన్న వాళ్ళని మాత అని, దీక్ష ఉన్నంతకాలం మాత గాని మాట్లాడాలి. పరమేశ్వర ఓం నమ శివాయ అంటూ ప్రతి క్షణం ఆహారం భుజించే ముందు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. కనుక చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు, ఎవరన్నా పార్టీలకు రమ్మంటే వెళ్ళకూడదు ఈ దీక్షల్లో. కనుక తెలియజేస్తున్నాం. కనుక మీరు యొక్క దీక్షలో ఉండగా ఆవులకు గడ్డి వేయించడం, గడ్డి వేసి ఆవు యొక్క పాలుని మీరే తెచ్చుకుని, ఆవులు లభ్యమైతే పల్లెటూరులో అయితే ఉంటాయి, విలేజ్లో. సిటీలో ఉంటే కనుక ఆవు యొక్క చోట ఉంటాయి, అక్కడికి వెళ్ళి పాలు తీయించుకుని మీరే తెచ్చుకుని శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ, మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవడం కానీ, ఆ తీర్థాన్ని మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించడం కానీ. మీరు దీక్షగా చేస్తున్న వలన శివాలయంలోనే తీర్థం ఇస్తారు కాబట్టి మీకు బాగుంటుంది. కనుక ఈ యొక్క 2 విధానాలు అనుసరించండి. పరమేశ్వరునికి అటుకుల పాయసము, పరమాన్నము, గారెలు కానీ బూరెలు కానీ నివేదించాలి. నైవేద్యం మీ సొంత చేతులతో తయారు చేసుకోవాలి. మేము చేయలేము అనుకుంటే మీ తల్లిగారు స్నానం చేసి చక్కగా వారు వండి పరమేశ్వరునికి నైవేద్యానికి మీకు సిద్ధం చేయాలి. మీరు తల స్నానం చేసి దీక్షలో కూర్చొని నైవేద్యం సమర్పించాలి. బెల్లం ముక్కలు కానీ అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించాలి. కనుక పరమేశ్వరుని యొక్క ఈ మంత్ర సాధన దీక్షలో 45 రోజులు నియమనిష్టలతో మీరు ప్రతిరోజు తలస్నానం చేయాలి. కనుక సాయంత్రం అభిషేకం చెయ్యం కాబట్టి పరమేశ్వరునికి శివాలయంలో మీరు చక్కగా మంత్ర సాధన చేసుకోవచ్చు. 7 గంటల నుంచి కనీసం సాయంత్రం 7 గంటల నుంచి కనీసం 9 గంటల వరకు మంత్ర సాధన చేసుకోవచ్చు. కనుక శివాలయంలో నేల మీద పడుకోవాలి. పడుకుని చక్కగా వస్త్రాన్ని పరుచుకుని పడుకోవాలి. తల కింద చెక్క పీట కానీ వస్త్రాలు కానీ, వస్త్రం చెక్క పీట మీద పరుచుకుని పడుకోవాలి. మీరు ఏ వస్త్రం అయితే నీలం వస్త్రం కానీ మరియు యొక్క తెలుపు రంగు వస్త్రం కానీ, కాషాయం రంగు వస్త్రం కానీ, నలుపు రంగు వస్త్రం కానీ ధరించినట్లయితే అదే రంగు తల కింద ఉండాలి. ఈ శరీరానికి పక్కగా వేసుకుంటారు కాబట్టి, పరుచుకుని పడుకుంటారు కాబట్టి అదే రంగు ఉండాలి. కనుక ఈ విధానాన్ని అనుసరించండి.
పునఃస్నానం మళ్ళీ చెయ్యాలి. పూజకు ఉపక్రమించే ముందు స్నానం చేయాలి. పూజ మంత్ర సాధన దీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి. ఎవరితోనూ వాగ్వాదం గొడవలకు వెళ్ళకూడదు. కనుక ఈ దీక్ష ఉన్నంత కాలము ఎవరన్నా ఇబ్బంది పడినా చనిపోయినా సరే వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళని దూరం నుంచి చూసి వచ్చేయాలి. వాళ్ళని ముట్టుకోవాల్సిన అవసరం ఉంటే గనక మీరు మళ్ళీ స్నానం చేసి ఒక వారం, ఒక సోమవారం వదిలేసి ఒక వారానికి రెండో సోమవారం నుంచి పునఃప్రారంభించాలి మీ మంత్ర సాధన. మళ్ళీ ఎంతవరకు జపించారో అంతకు నుంచి మళ్ళీ మంత్ర సాధన చేసుకోవాల్సి, దీక్షలో ఉండవలసి వస్తుంది. ఈ నియమాలు అనుసరించండి, చక్కగా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ 45 రోజులు కనుక మీకు కలలో ఆవులు కానీ వృషభం కనిపించడం కానీ శివలింగం కనిపించడం కానీ పార్వతీ పరమేశ్వరులు కనిపించడం కానీ మీ ఎదురుగా నీలం రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ ధరించిన వాళ్ళు కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. కనుక నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. నీళ్లు కళలో కనిపించిన శివలింగం అభిషేకం చేస్తున్నట్టు కనిపించిన సర్వ శుభాలు కలుగుతాయి. కనుక కనుక ఈ అద్భుతమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహం మంత్ర సిద్ధి కలిగింది కాబట్టి మీకు అనుగ్రహం, ఇటువంటి పరమేశ్వరుని అనుగ్రహం మీకు అలవేళలా కలుగుతూ ఉంటుంది. మనశ్శాంతి కలగడమే కాకుండా పరమేశ్వరుని అనుగ్రహం వలన మీకు ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మంచి ఉద్యోగం వస్తుంది, ఉన్నత పదవులు మరియు సంతానం కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. కనుక దీక్ష విరమణ శివాలయంలో చేయండి. ఈ యొక్క వేద పండితులు, పురోహితులు మరియు అర్చకులు ఉంటారు కాబట్టి వారు దీక్ష మీకు పరమేశ్వరుని యొక్క దీక్ష ధరింపజేస్తారు. దీక్ష విరమణ కూడా వాళ్ళే చేస్తారు. సదా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళ మీకు ఉండాలని మేము తెలియజేస్తున్నాం. అద్భుతమైనటువంటి పంచాక్షర మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు 54 సార్లు జపించాలి. పరమేశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి 11 సార్లు కానీ 21 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు పఠించాలి. శివలింగానికి మీ పూజా మందిరంలో పూజ గదిలో అభిషేకం చేస్తూ మీరు చక్కగాను ఈ యొక్క దీక్షలో కూడా మీరు అభిషేకం చేయించుకుంటూ మీరు అభిషేకం చేసుకుంటూ మీ పూజా మందిరంలో పూజ గదిలో ఈ యొక్క లింగాష్టకాన్ని పఠించవచ్చు. ఓం నమః శివాయ అనే ఈ పంచాక్షరి మహామంత్రాన్ని చేపించవచ్చు. కనుక ఈ అద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క మహాగణపతి యొక్క దీక్ష నియమాలు తెలియజేశాను. మహాగణపతి యొక్క దీక్షా నియమాలు, పరమేశ్వరుని యొక్క దీక్షా నియమాలు తెలియజేశాను. కనుక మీరు పరమేశ్వరుని యొక్క హోమం, పాశుపత హోమంలో మీరు 5 సమిధలు సిద్ధం చేసుకోవాలి. ఏమిటయ్యా అంటే మామిడి, జమ్మి, రావి, వేప, జిల్లేడు సమిధలు. ఈ యొక్క మొక్కలు అంటే సమిధలు సిద్ధం చేసుకోవాలి హోమానికి. ఆవు నెయ్యి, ఆవు పాలు, తర్పణానికి ఆవు పాలు, ఆవు నెయ్యి హోమానికి ఆవు పాలు, ఆవు నెయ్యి మీరు హోమం చేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. మరియు
ఆ, 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 అద్భుతమైనటువంటి ఆ, నవధాన్యాలు కూడా హోమానికి వినియోగించుకోవచ్చు. కనుక పూర్ణాహుతికి తెల్లటి వస్త్రాలు కానీ, నీలం వస్త్రాలు కానీ, కాషాయ రంగు వస్త్రాలు కానీ పూర్ణాహుతిలో వినియోగించవచ్చు. కనుక ఈ హోమంలో పాశుపత హోమం కాబట్టి పాశుపత హోమంలో 10 లక్షల తర్పణము, 50,000 తర్పణము, 20,000 తర్పణాలు మీరు చేసుకోవచ్చు. హోమ సంఖ్య 21,000, తర్పణం 10,000, మార్జనం 10,000, పూర్ణాహుతి 21,000. అంటే మొత్తం కలిపి 42,000 పూర్ణాహుతి హోమం తర్పణం 10,000, మార్జనం 10,000 చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అర్చకులు కూడా వస్త్రాలు పెట్టాలి. కనుక ఈ హోమానికి ఈ యొక్క 45 రోజుల్లో 48 సార్లు హోమం చేయించుకోవాలి. రుద్ర హోమం అయితే 4 సార్లు, రుద్ర పాశుపత హోమం అయితే 8 సార్లు ఈ యొక్క సోమవారాలు తెల్లవారుజామున అయితే తెల్లవారుజామున చేయించుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫలితం లింగోద్భవ కాలం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుంచి ఉదయం 5:30 వరకు మీకు యొక్క ఫలితం మీకు గరిష్టంగా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ మంత్ర సాధన కూడా అభిషేకం కూడా అప్పుడే చేసుకోవాలి. కనుక పరమేశ్వరునికి త్రిసంధ్యల్లో కూడా మంత్ర సాధన చేసుకోవచ్చు. తెల్లవారుజామున ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మంత్ర సాధన చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. మీ శివాలయంలో కాకుండా మీరు మీ గృహంలో అభిషేకం చేసుకోవచ్చు ప్రదోష వేళ. కనుక లింగోద్భవ కాలం తెల్లవారుజామున కూడా మీరు అభిషేకము మంత్ర సాధన చేసుకోవచ్చు. కనుక ఈ అద్భుతమైనటువంటి మీకు శక్తి ఉంటే కనుక రుద్ర హోమం చేయించుకోండి, రుద్ర పాశుపత హోమం చేయించుకోండి. మీకు శక్తి లేదనుకుంటే రుద్రాభిషేకం చేయించుకోండి. మీ గృహంలో ఉన్నటువంటి శివలింగానికి రుద్రాభిషేకం చేసుకోండి. చక్కగా మంత్ర సాధన చేసుకోండి, సరిపోతుంది. మీకు ధనం ఎక్కువ ఖర్చు లేదు అనుకుంటే మంత్ర సాధన చేసుకోండి 45 రోజులు రోజుకి. కనుక ఈ విధానాన్ని అనుసరించండి. సదా దీక్షా నియమాలు, మహాగణపతి దీక్షా నియమాలు తెలియజేశాం, పరమేశ్వరునికి దీక్షా నియమాలు తెలియజేశాం. ఈ యొక్క నియమాలు మీరు పాటించాలి తప్పనిసరిగా. దుర్భాషలు మాట్లాడకూడదు, చెడువారి దగ్గర ఉండకూడదు, స్త్రీలను స్పృశించకూడదు, పురుషుల్ని స్పృశించకూడదు. ఈ యొక్క 45 రోజులు దీక్షలో, ఈ 95 రోజులు మహాగణపతి దీక్షలో కూడా. కనుక ఈ యొక్క దీక్షా నియమాలులో భాగంగా సినిమాలకు వెళ్ళకూడదు, టీవీలో సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు. ఎప్పుడు భగవంతుని యొక్క స్తోత్రము, లింగాష్టకము, గణపతి యొక్క స్తోత్రాలను పఠించాలి. నిరంతరము మంత్ర సాధనలో లీనమై నిమగ్నమై ఉండాలి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళ మీకు కలుగుతుంది ప్రతిసారి కూడా. ఈ రోజు నుంచి ఈ దీక్ష 45వ రోజు విరమణ దగ్గర నుంచి మీకు వచ్చి సోమవారం నుంచి మీకు నిదర్శనాలు శుభం కలుగుతుంది. నియమ నిష్టతో చేసుకోండి చక్కగాను. మేము దీక్షా నియమాలు తెలియజేశాం కనుక అవి తప్పనిసరిగా మీరు పాటించాలి. కనుక రాష్ట్రం దాటి వెళ్ళవలసి వస్తే కనుక, అక్కడ ఎంతో కాలం ఉండవలసి వస్తే కనుక దీక్ష మళ్ళీ అక్కడికి స్వీకరించగానే ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. విదేశాలు వెళ్తే కనుక అక్కడ కూడా మళ్ళీ మొదలు పెట్టాలి మంత్ర సాధన. కనుక ఇదొక నియమంగా మేము మీకు తెలియజేస్తున్నాం. విదేశాలకు వెళ్ళి వస్తారు, మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మంత్ర సాధన మొదలు పెట్టాలి.
కనుక అద్భుతమైనటువంటి విదేశాల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద మీరు ఇక దీక్ష, మంత్ర సాధన, అభిషేకం, రుద్రహోమం చేయించుకోవచ్చు. వాళ్ళ పేరు మీద శుభం కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధన సంఖ్య రుద్ర ఈ అద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క మంత్ర సాధన సంఖ్య తెలియజేస్తున్నాం. శ్రద్ధగా వినండి. 12 రోజుకి 21,000 సార్లు జపిస్తే కనుక 12,50,000 సార్లు మంత్ర సంఖ్య. అందులో 6 లక్షల సంఖ్య మంత్ర సంఖ్య సిద్ధి సంఖ్య 6,50,000 సార్లు. మరియు దైవం అనుగ్రహం సంఖ్య మంత్రసిద్ధి దైవానుగ్రహ సిద్ధి సంఖ్య 6,50,000. మంత్రం సిద్ధించడానికి 6,000, దైవం అనుగ్రహించడానికి 6,50,000 సార్లు. ఇదొక 21,000 సార్లు రోజుకి చేపిస్తే ఒక 45 రోజుల పాటు ఇది. ఇంకొకటి 554 సార్లు చేపిస్తే ప్రతిరోజుకి 2,50,000 సార్లు. ఇంకొక 2,50,000 సార్లు దైవానుగ్రహం పరమేశ్వర అనుగ్రహానికి, ఇంకో 2,50,000 సార్లు మంత్రసిద్ధికి, ఇంకొక 1,00,000 హోమానికి, మార్జనానికి, తర్పణానికి, ఇంకొక 2 లక్షలు 2,21,000 సార్లు చేపిస్తే కనుక 2,50,000 సార్లు హోమ తర్పణ మార్జనానికి, హోమ పూర్ణాహుతికి వినియోగించవలసి ఉంటుంది. కనుక రుద్రపాశుత హోమం చేయించుకునే వాళ్ళు శ్రమను కూర్చాలి. 45 రోజులు 45 రోజుల పాటు పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవాలి, దీక్షలో ఉండాలి, మంత్ర సాధన చేసుకోవాలి, అఖండ మంత్ర సాధన చెయ్యాలి. అలాగే హోమంలో కూర్చోవాలి. ఇన్ని గంటలను ఉంటుంది, అన్ని గంటలు హోమంలో కూర్చొని ఉండాలి. ఎందుకయ్యా అంటే అక్కడ హోమంలో కొంతమంది శివలింగాన్ని పెడతారు. శివలింగాన్ని పంచామృత హోమం అవుతుంది. తర్వాత మార్జన తర్పణాలు ఉంటాయి, తర్వాత హోమం ఉంటుంది, తర్వాత హోమం ఉంటుంది. ఇవన్నీ కలిపి 3-4 గంటలు పడుతుంది. రుద్రపాశుత హోమం అయితే 2 హోమాలు జరుగుతాయి. పార్వతీ పరమేశ్వరునికి 1 హోమము, మరియు విఘ్నేశ్వరుని పూజ, పంచామృత అభిషేకము, మార్జనం, తర్పణం మరియు పూర్ణాహుతి. ఇది ఒక 8 గంటల సమయం పడుతుంది. పాశుపత హోమం ఎక్కువసేపు పడుతుంది. ఎందుకయ్యా అంటే మీకు శత్రువు బాధలు తొలగాలి, అఖండ ధనలాభం కలగాలి, త్వరితగతిన ఉద్యోగం రావాలి. కనుక మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, సంపూర్ణ ఆరోగ్యము జ్ఞానము కలగాలి. కనుక పాశుపత హోమం అనేది తిరుగు ఉండనిది. కానీ మీరు ఎంత అయితే దీక్షలో కష్టపడతారో అంత రెట్టింపులు మీరు కూర్చొని మీరు మంత్ర సాధనలో ఎంతసేపు అయితే కూర్చుంటారో 3-4 సార్లు అలాగే హోమంలో అన్ని గంటలు కూర్చోవాలి. కనుక ఇది కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం. ఎందుకయ్యా అంటే మనం దీక్షలో 3 గంటలు కూర్చుంటాం, హోమంలో 4 గంటలు కూర్చుంటాం, లేదా 5 గంటలు కానీ 8 గంటలు కానీ కూర్చుంటాం. మళ్ళీ 2వ రోజు మళ్ళీ లేవాలి, మళ్ళీ అభిషేకం చేసుకోవాలి, మంత్ర సాధన దీక్ష చేసుకోవాలి, మళ్ళీ విశ్రమించాలి. కనుక మీ యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలి. కనుక ఈ యొక్క విషయాన్ని హోమం చేయించుకుంటే కనుక మీరు ఇంత కష్టం పడాలి. కష్టం పడితేనే ఫలితం మీకు దక్కుతుందండి. కనుక హోమం మేము చేయించుకోము, అంత ఖర్చు మేము పెట్టలేము, మేము అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక మీరు మంత్ర సాధన చేసుకోండి, సరిపోతుంది. దీక్షా విరమణ శివాలయంలో చేసుకోండి. వేద పండితులు, పురోహితులు మరియు అర్చకుల ఆధ్వర్యంలో దీక్ష తీసుకోవడం కానీ దీక్ష విరమణ కానీ చేసుకోండి. చక్కగా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం, నూతనంగా లేటెస్ట్గా అప్డేట్స్ కోసం మా ఛానల్కి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను శ్రీకాంత్. మరిన్ని
మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కనుక ఈ లైవ్లో అలా చెప్పాలి కాబట్టి చెప్తున్నామండి. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. మా ఛానల్ పేరు దేవతా విజయం. తెలుగులోనూ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లోనూ ఉంటుంది. దేవతా విజయం. దేవత విజయాన్ని ఇస్తుంది. కనుక సర్వదేవతలు మీకు అనుగ్రహాన్ని, విజయాన్ని చేకూర్చాలని, మీరు సుఖ ఆశీస్సులతో, సర్వదేవతల అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. కనుక మా ఛానల్లో మంత్ర సాధన, దీక్ష, దేవీ దేవతల వీడియోలు చేయబడతాయి. మా వీడియోలో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా మీరు కామెంట్ చేస్తే మీ యొక్క ఆన్సర్కి మేము రిప్లై ఇస్తాము. అలాగే కనుక మీరు మా ఛానల్ని వీక్షించండి. దేవతా విజయం. కనుక మేము ఈ లైవ్ని ఒక వారానికి కానీ, 10 రోజులకు కానీ, నెల రోజులకు కానీ మేము ఇవ్వగలం. కనుక ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కనుక ప్రతి వీడియోని చూడండి, దేవతల అనుగ్రహం పొందండి. కనుక నేను శ్రీకాంత్. ఇప్పుడు స్వస్తి చేస్తున్నాం. ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. నమస్కారం అండి అందరికీ.